చిన్న వయసులోనే అసమాన ప్రతిభని కనబర్చి వెండి తెర మీద చైల్డ్ ఆర్టిస్టులుగా తిరుగులేని నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం మాత్రమే కాదు, ఏమీ తెలియని వయసులోనే నేషనల్ అవార్డులు అందుకొని వీళ్లు పిల్లలు కాదురా బాబు పిడుగులు అని అనిపించుకున్న చైల్డ్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. అలాంటి చైల్డ్ ఆర్టిస్టుల గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. ఆ విషయానికి వస్తే అలాంటి చైల్డ్ అలానే సినిమా రంగంలో రాణిస్తూనే నటులుగా, ముఖ్యంగా స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా ఎదిగిన వైనం. ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గురించేనండి. ఇతడు మన తెలుగు ప్రేక్షకులకి ఎంత బాగా గుర్తుండిపోయాడంటే ఆ ఒక్క సినిమా చాలండి ఇతడి గురించి మాట్లాడుకోవడానికి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటాను. ముఖ్యంగా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి చెప్పుకోవాలి అంటే 1980-90లో వచ్చిన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా, ఆ రోజుల్లోనే స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా గొప్ప గొప్ప హీరోల సరసన నటించి అలరించాడు. మన తెలుగులో మాత్రమే కాదు, తమిళ్లో కూడా ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించాడు. అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ కట్ చేస్తే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో తెలిస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. ఏంటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మనం ఆ సినిమాలో చూసింది అని అనుకుంటాము ఇప్పుడు అతన్ని చూస్తే. మరింత ఉపోద్ఘాతం ఇస్తున్నాను, పేరు చెప్పట్లేదేంటబ్బా అని అనుకుంటున్నారేమో. చెప్తున్నానండి. ఇక ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి, మాస్టర్ ఖాజా షరీఫ్. ఈ చైల్డ్ ఆర్టిస్టా ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారేమో. ఇప్పటి వాళ్ళు గుర్తుపట్టడం కష్టమే కానీ 1970 నుంచి 90 వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించిన వారిలో ఇతడు ఒకప్పుడు స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. ఇతడిని ఇంకా బాగా గుర్తుపట్టాలి అంటే మన తెలుగులో వచ్చిన సంసారం ఒక చదరంగం సినిమా ఉంది కదా. కుటుంబ భర్త కథా చిత్రాలకి ఎప్పుడు పెద్దపీట వేసిన ఈ సినిమాలో శరత్ బాబుకి మరియు రాజేంద్ర ప్రసాద్ కి తమ్ముడిగా, ఇంట్లో చిన్న కొడుకుగా, కాళిదాసు పాత్రలో 10వ తరగతి ఎన్నిసార్లు చదివినా ఫెయిల్ అవుతూ ఉండే పాత్రలో కనిపించాడే అతడేనండి ఈ ఖాజా షరీఫ్. ఇతడు 1969లో తమిళనాడులో పుట్టాడు. 10 ఏళ్ల వయసు వచ్చేసరికి చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. 1979లో వచ్చిన పుతియ వేర్పుగల్ అన్న సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమాలో చిన్న అబ్బాయిగా దొరైస్వామి పాత్రలో భారతీ రాజా రతి అగ్నిహోత్రి పక్కన కనిపిస్తాడు. ఆ సినిమాలోని నటన ఆ రోజుల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇతడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అలా తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది. ఇక 1970 నుంచి మొదలుకొని 1990 వరకు 2 దశాబ్దాల పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇతడు నటించిన సినిమాలు అనగానే ఊత్రి పొక్కల్, సురవిలధ, చిత్రాంగల్, సంసారం అదు విన్సారం, ఇలా ఎన్నో సినిమాలు. ఇదిలా ఉంటే తమిళ్లో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న అతడు మన తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక తెలుగులో పేదల బ్రతుకులు, రాధా కళ్యాణం, చుట్టాలొస్తున్నారు జాగ్రత్త, మేనమామ, సిటిజన్, కొత్త జీవితాలు, సంసారం ఒక చదరంగం, మాస్టారి కాపురం వంటి సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడిగా గుర్తుండిపోయాడు. మరీ ముఖ్యంగా సంసారం ఒక చదరంగం సినిమాలోని కాళిదాసు పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో మనందరికీ తెలిసిందే. అలా అతడు దాదాపు 30 ఏళ్లుగా సినిమా రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్ గాను, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ఇతడి చివరిసారిగా నటించిన సినిమా 2006లో తమిళ్లో వచ్చిన సిటిజన్ అనే సినిమా. ఆ తర్వాత సినిమా రంగానికి, వెండితెరకి దూరమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం దూరం కాలేదని చెప్పాలి. అలాంటి ఖాజా షరీఫ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. అప్పుడు సంసారం ఓ చదరంగం, పుట్టినిల్లు మెట్టినిల్లు వంటి సినిమాలతో మన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం. అలాంటి ఖాజా షరీఫ్ స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు, ఓ మంచి నటుడిగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో కనిపించాడు. చివరిసారిగా 2006లో శరత్ కుమార్ తో కలిసి నటించిన ఇతడు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా స్టార్ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న ఇతడికి రాను రాను సినిమా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి వెండితెర మీద దూరమైనప్పటికీ సొంతంగా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేశాడు. స్టార్ నైట్స్ అనే ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని పెట్టి దుబాయ్, అమెరికా లాంటి కంట్రీస్ లో ఎన్నో సినిమాలకి సంబంధించిన ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తూ ఈవెంట్ ఆర్గనైజర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. పైగా ఇతని ఫ్యామిలీ విషయానికి వెళ్తే ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలు అందరూ ప్యారిస్ లోనే సెటిల్ అవ్వడం, ఇతడి చెల్లెలు మాత్రం చెన్నైలోనే ఉంటున్నట్లుగా సమాచారం.
అదండి ఒకప్పుడు తెలుగు మరియు తమిళ్ వెండితెర మీద చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన హాజా షరీఫ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. వయసు 50 ఏళ్ల పై. అదండి అలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన ఖాజా షరీఫ్ కి సంబంధించిన మొత్తానికి లేటెస్ట్ గా పలు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ మధ్య కాలంలో అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.